పిల్లలందరూ చాలా ఎక్కువగా చూస్తే కొంతమందికి ఎక్కువ నాలెడ్జ్ ఉందని, కొంతమందికి నాలెడ్జ్ లేదని, వాళ్ళు కొంచెం నాలెడ్జ్లో తక్కువ ఉన్నారు, వీళ్ళైతే బ్రైట్గా ఉన్నారు. ఈ డిఫరెన్సియేషన్ ఎక్కడొస్తుంది అంటే ఈ 4 years ఆఫ్ కోర్సులో ఇంజనీరింగ్లో పిల్లలకి అందుబాటులో ఉన్న వసతులు, వాటి నుంచి ఆ ఫెసిలిటీస్ నుంచి పిల్లలు నేర్చుకున్న ఈ నాలెడ్జ్ని బట్టే రేపు వాళ్ళ కమ్యూనికేషన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఏదైనా వాళ్ళ స్కిల్ అయినా కానీ మనం ఎస్టిమేట్ చేయగలుగుతాం. కమింగ్ టు సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, పిల్లలకు ఈరోజు అప్డేటెడ్ నాలెడ్జ్ కావాల్సిన ప్రతి డిజిటల్ రిసోర్స్ కానివ్వండి, ఫిజికల్ రిసోర్స్ కానివ్వండి లైబ్రరీలో అందుబాటులో ఉంటుంది. మేనేజ్మెంట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ రిసోర్సెస్ అన్ని లైబ్రరీ ద్వారా పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వాటిని పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా, ఎప్పటికప్పుడు మన పిల్లలు అప్డేట్ అవ్వడం ద్వారా రేపు జాబ్ కొట్టే ఛాన్సెస్ పెరుగుతాయి. పిల్లలకు నాలెడ్జ్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది, తద్వారా జాబ్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి.